ఈ వేణుస్వామి గారి అంశము ప్రతిసారి అంటే ఒక అయిపోయిన ఇష్యూని మళ్ళీ మళ్ళీ లేపి గెలికి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది సార్. సో అంటే ఇది ఒక వ్యక్తిగత దాని నుంచి రాజకీయానికి, రాజకీయం దాని నుంచి మళ్ళీ వ్యక్తిగతానికి, లేదంటే మూడో వ్యక్తిని దాంట్లో ఇంప్లిమెంట్ చేసి ఒక ఇష్యూ కింద క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు ఇంత సుదీర్ఘంగా రాజకీయ విశ్లేషణ అన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చీకటి దెబ్బలు అంటారు ఇట్లా. ఇప్పుడు నాగ చైతన్య అమ్మాయి, కొత్త అమ్మాయి సమంత, నాగార్జున ఇష్యూస్ అన్నీ వేణుస్వామి పేరు పెట్టి నటిస్తూ ఎన్కన్వెన్షన్కి దడేలు అనిపించారు. మీరు గమనించారు లేదు? అందరూ అటుపక్క పోగొత్తుంటే ఇటు మంటెట్టేశారు. అట్లాగే ఎవరికో మళ్ళీ పేలుతుంది. ఈ ఎఫ్టీఏ లేదు జోన్లో ఏం చేస్తున్నారు అన్న దానికి ఎవడో పెద్ద తలకి బొల్లు అనే కార్యక్రమానికి తెరలేపి నిన్న చూడండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ ఛానల్ స్పెసిఫిక్ దాని మీద ఎందుకు ఇంటర్వ్యూ పెడుతుంది? అసలు నిజంగా ఆస్కార్ అవార్డు అమర్కి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ అమ్మాయిని గసురుతున్న విధానంతో అమ్మాయితో ఎంత చనువు ఉందో కూడా ఎస్టాబ్లిష్ అవుతుందో పక్కన అమర్ అనే వ్యక్తికి. అక్కడట నోట్లో నాలిక లేని వాళ్ళగా ఆ అమ్మాయి ట్రాప్ చేస్తే దొరికిపోయాను. మళ్ళీ మీరు అయ్య బాబోయ్ మీ ఛానల్కి వచ్చి చిరతలు కొడుతున్న వాళ్ళకి ఈక్వల్గా నేను కూడా అచ్చచ్చ మీతో పెట్టుకున్నాను. అసలు మీరు నేను తల్లితోడు ఒకసారి కలలేదు, కలిసామా? లేదు సార్, కలవలేదు కదా అని ఎప్పుడైనా చేస్తే కలవలేదు అని ఒప్పుకుంటుండే. ఇవన్నీ ఏంటంటే పెద్దోళ్ళ పేర్లు చెప్తామని మన ఇంటర్వ్యూలు చూసి రియాక్ట్ అవుతున్నట్టుగానే ఉంది నాకు తెలిసి. ఇప్పుడు ఒకడికి ఇప్పుడు నీ ఉదాహరణకి నీకు అక్కడ ఇల్లు ఉందట కదా నన్ను అడిగావు అనుకో, ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో, అవునండి నాకు ఇల్లు ఉందను కదా. ఆ ఇల్లు అల్లాడి దగ్గర ఎవరి దగ్గర కొన్నా ఒకటి కదా. సేఫ్ ఫర్ ఎవడో అవ్వచ్చు, వాడు ఎవడో ఎక్స్ అవ్వచ్చు. ఆ ఎక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మార్కెట్లో వాడికి ఒక నెగిటివ్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్, వాడికి నాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇల్లు కొనేదాకా ఉంటుంది, కానీ ఆడ బ్యాక్గ్రౌండ్ నాకెందుకు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా ఎవడోడో ఆస్తులు కొన్నవి ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన కొమ్మేద్దామని టార్గెట్ చేసుకుని చేస్తున్న పని ఇది. నీకు మీడియా హౌస్ ఉంది కాబట్టి చల్లరేగిపోతున్నావు. నాకైతే అర్థమైంది అదే. మీడియా హౌస్లు పెట్టుకుని ఎవరినో ఒకడిని దొల్లగొట్టుకోవచ్చు. ఇది దొల్లగొట్టే కార్యక్రమానికి ఈసారి బకరాలో వేణుస్వామి దొరికాడని మాత్రం నేను చెప్తా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరినైనా ఆంటీ అంకుల్ అని పిలను, ఎవరైనా అమ్మానే పిలిచి మాట్లాడుతున్నాను. ప్రసాద్కి వాళ్ళ అమ్మగారు ఉన్నారట బొంబాయిలో, కానీ వీడు అందరినీ అమ్మ అని పిలుస్తున్నాడు అన్నది ఇష్యూ చేస్తే ఏమైనా ఉందా దాంట్లో? నాకు తెలిసి అయితే అందులో ఇష్యూ ఏం కనబట్టలే. నిన్న జరిగిన ఇంటర్వ్యూ సారాంశంలో యాడ్ నుంచి ఎక్కడికో ఏడాడో. ఇప్పుడు చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకున్నాడు హాఫ్ పెడలోడు, సైకిల్ దొరికితే చాలాడు ఆవిడ సైకిల్ సంబంధం వాడు తొక్కుని పోతుంటాడు సైకిల్ అనమాట. అలా వెళ్ళిపోయింది ఆ జర్నలిజం. కానీ అది ఒక ఇన్స్టిట్యూట్ ఒక దాంట్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు నాకు తెలిసి నిన్న అంత తాపత్రయం ఏంటంటే ఆయనకి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకునే దగ్గర నువ్వు ఒక 50 మందితో కాండక్ట్ సర్టిఫికేట్ ఇప్పించుకోగలవా అన్న ప్రశ్నకి ఒక 20-30 ఇంకా కోసి ఉండిపోయినట్టుగా దొరికిన అందరితో కాండక్ట్ సర్టిఫికేట్ సంపాదించుకుంటున్నాడు. దీనివల్ల యూజ్ ఏమి ఉండదు, అనవసరంగా ఇష్యూస్ చేసుకోవడం. ఏముంటుంది యూజ్? అదే పనికి మళ్ళీ ఇష్యూ. అనవసరంగా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్టు చూస్తుంటే మిగిలిన వాళ్ళందరూ రుద్రాక్షలు ఈ కోయి దొరలు అందరూ 10-15 కట్టుకుని ఆ ఛానల్ త్రూగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. నాకు తెలిసి ఈ ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అతనికి. సార్ ఇంకో పాయింట్ దాంట్లో సర్ప్రైజింగ్లీ మీరు చూడండి, ఆ డిబేట్ 4 లక్షల పై మంది చూశారు, 28 మందే కామెంట్ చేశారు. మీరు ఇవన్నీ బాగా అనలైజ్ చేస్తున్నారా? మరి లేకపోతే ఎక్కడో చీకటి దెబ్బలు ఉంటాయి కదా. ఏమింత ఆవేశం దేనికి? ఆవేశం అనర్థాయకం చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నాం కదా. నేను ఏదో అనుకున్నా, అబ్బాబ్బా ఇంతమంది ప్రభావితం అయిపోతున్నారా, అయ్యా బాబాయ్ అనుకుని కింద చూస్తే 20.